సచివాలయంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో సీనియర్ ఐఏఎస్ కమిటీ చర్చలు భోజన విరామం తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భోజన విరామం తర్వాత సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులతో ఆర్టీసీ జేఏసీ సమావేశం అయితే తిరిగి కొనసాగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో గత కొంతకాలంగా 41 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి 3 అంశాల్లో కీలకమైనది ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం. దానికి సంబంధించి కీలక ముందడుగు పడ్డట్టు కూడా జేఏసీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, ఆ దిశగా అడుగులు వేస్తుందని కూడా వాళ్ళకు ఒక హామీ ఇచ్చినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే దీంతో 2 అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఒకటి, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల ఈ గుర్తింపు సంఘాలకు ఎన్నికలు ఇంకా అక్కర్లేదు. రెండోది, పీఆర్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకు వేతనాలు వస్తాయి కాబట్టి ఒకే పాయింట్తో 3 అంశాలని నెరవేర్చిన వాళ్ళు అవుతామని కూడా అధికారులు జేఏసీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. అందుకు జేఏసీ నేతలు కూడా అంగీకారం తెలిపినట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇక మిగిలినటువంటి మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే బ్రెడ్ విన్నర్ స్కీమ్ అంటే కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశం మీద కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. గతంలో కారుణ్య నియామకాలు చేసినటువంటి కార్మికులు, కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాళ్ళ తండ్రులు లేదంటే విధి నిర్వహణలో చనిపోయిన వాళ్లకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉండేది. అయితే వాళ్ళను కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంటే టెంపరీ ప్రాతిపదికన వాళ్ళను తీసుకునే అవకాశం ఉంది. అయితే దాన్ని కాకుండా పర్మనెంట్ ప్రాతిపదికన తీసుకునేందుకు అంగీకారం తెలిపినట్లు జేఏసీ నుంచి ఒక వార్తలు అయితే వెలువడుతున్నాయి. ఈ 2 కీలక అంశాలతో పాటు మరో కీలక అంశాన్ని కూడా వాళ్ళ వద్ద ఒక అంగీకార యోగ్యంగా తెలిపినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే చాలా కాలంగా కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. ఏంటి అంటే ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళకు ఉద్యోగ భద్రతకు ముప్పు కలుగుతుంది అనేది ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. ఎందుకంటే టీజీఎస్ఆర్టీసీలో దాదాపు 2000 పైచీలకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా గతంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకం అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తుంది, మన దగ్గర కూడా అమలు చేస్తున్నామని. అయితే ఎలక్ట్రిక్ బస్సులు వస్తే తమ ఉద్యోగాలు ఎక్కడ ఓడిపోతాయన్న ఒక అభద్రతా భావంలో ఈ కార్మిక నేతలు ఉన్నారు, కార్మికులు కూడా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అపోహలు కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని కూడా ఈ కార్మిక సంఘాల నేతలు, జేఏసీ నేతలు కూడా ఈ ఐఏఎస్ కమిటీకి దృష్టికి తీసుకెళ్ళాయి. దాంతో మీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి ఉద్యోగమైనా పోయిందా అని ప్రశ్నించారు. అంతేకాదు ఇకపై కూడా ఎవరి ఉద్యోగాలు పోవు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లను కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత జిల్లాలకు బదిలీల పైన తీసుకెళ్తున్నటువంటి సమస్యల్ని కూడా వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటువంటి బదిలీలు కూడా ఏముండవు, ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉంటారు, ఎక్కడి పోస్టింగ్లు అక్కడే ఉంటాయి, మీకు ఎటువంటి ఢోకా ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూడా అధికారులు ఒక సామరస్యపూర్వకమైనటువంటి ఒప్పందం చేసుకున్నట్లు కూడా తెలిసింది. అంటే వాళ్ళతో చెప్పినట్లు జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఈ కీలకమైనటువంటి అంశాల మీద అయితే చర్చ జరిగినట్లు చెప్తుంది. ఇక పీఆర్సీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే మిగిలినటువంటి అంశాలు ఏవైతున్నాయో మొత్తానికి ఆర్టీసీ జేఏసీ వాళ్ళైతే దాదాపు 32 కీలకమైనటువంటి అంశాలని కమిటీ ముందు ఉంచింది. అందులో దాదాపు 29 అంశాలను కూడా దాదాపు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మిగిలినటువంటి అంశాలు ఆర్థికంగా భారం పడేది కావచ్చు, ప్రభుత్వం మీద ఇబ్బందికరంగా ఉండేది కావచ్చు, వాటన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి దానికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక హామీ ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలన చేస్తున్నట్లు, హామీ ఇచ్చేందుకు కూడా అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. దానికి జేఏసీ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మొత్తానికైతే దాదాపు 10 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే దాదాపు 4.5 గంటలకు పైగా ఈ చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే దాదాపు తుది దశకు వచ్చినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే ఈ కమిటీ నివేదికనే, కమిటీ ఇచ్చినటువంటి వాటి ఆధారంగానే డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే రవాణా శాఖ మంత్రి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతుంది. దీనికి సంబంధించి ఒక సానుకూల వాతావరణంలో చర్చల్ని సఫలం చేసే దిశగానైతే సమావేశం కొనసాగుతుందని జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. భోజన విరామం
విరామం సమయంలో అయితే జేసీ నేతలు కొంతమంది మనకి ఇచ్చినటువంటి సమాచారం వరకు అయితే ఈ చర్చలు అయితే ఒక సానుకూల వాతావరణంలోనే కొనసాగుతున్నాయి. మేము ఏమైతే ఆశించామో, మేము ఏమైతే అనుకున్నాం, మేము ఏమైతే చేయాలని అనుకున్నాం, మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగానే ఈ ఐఏఎస్ల కమిటీ అయితే కృషి చేస్తుందని కూడా వాళ్ళు ఒక సానుకూల దృక్పథాన్ని అభిప్రాయం అంటే చెప్తున్నారు. దాంతోపాటు చర్చలు కూడా సఫలమయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంటున్నారు. మరికొద్దిసేపటి వరకు అంటే దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ కమిటీకి సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు మంత్రుల సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత కేబినెట్ ఉప సంఘం, దీనికోసం వేసినటువంటి ప్రత్యేక కేబినెట్ ఉపసంఘం కూడా దీని మీద చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఒక సానుకూలమైనటువంటి సంకేతాలు, సానుకూలమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే జేఏసీ కోరుకున్నటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే దిశగా కావచ్చు, ఈ చర్చలు అయితే సఫలమయ్యే దిశగానే జరుగుతున్నట్లు జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. మరొక పక్క అధికారులు కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దీనికి ఒక పులి స్టాప్ పడే దిశగానే కృషి చేస్తున్నట్లయితే ఇరు వర్గాల నుంచి కూడా కొన్ని పట్టువిడుపులు కూడా చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఎక్కడైతే కొన్ని వదిలేయాలో, ఎక్కడైతే కొన్ని పట్టుకోవాలో ఆ దిశగానే అటు అధికారులు కావచ్చు, లేదంటే జేఏసీ నేతలు కూడా ఈ చర్చల్లో ఒక సానుకూల వాతావరణం అయితే జరుగుతున్నట్లు కూడా జేఏసీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మరికొద్దిసేపట్లో మరిన్ని వివరాలు అయితే బయటికి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.